హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలోని లవ్ హైదరాబాద్ శిల్పం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాంతం సెల్ఫీ అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వారాంతాలు, సెలవు దినాల్లో పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. భాగ్యనగరంలో పర్యాటకాన్ని మరింత వృద్ధి చెయ్యాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ శిల్పం ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, ఎక్కడ పెట్టలేరు కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సంజీవయ్య పార్క్ కానీ, లుంబిని పార్క్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లవ్ హైదరాబాద్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. చాలా బాగుందండి, మేము చాలా ఎంజాయ్ చేసినాం. సెల్ఫీస్ దిగడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ కేసీఆర్. వీ లవ్ హైదరాబాద్. ఇది మేము ముందు ముంబై కూడా వెళ్ళాము, అక్కడ కూడా చూసాం లవ్ ముంబై అని. అక్కడ కూడా సెల్ఫీస్ దిగడం. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇలా ఉండడం చాలా బాగుంది. మామూలుగా ట్యాంక్ బండ్ అంటే అప్పుడప్పుడు జస్ట్ అది స్టాచ్యూ చూడడానికి, లిబర్టీ చూడడానికి వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు లవ్ హైదరాబాద్ పెట్టేసరికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. ముంబైలో సముద్ర తీరాన ఏర్పాటు చేసిన ఐ లవ్ ముంబై తరహాలో దాదాపు 9 అడుగుల ఎత్తులో ఉన్న లవ్ హైదరాబాద్ శిల్పాన్ని కళాకారులు తీర్చిదిద్దారు. ఆర్ట్-ఎట్ తెలంగాణ, కళాకృతి ఫౌండేషన్, నగరపాలక సంస్థ సహకారంతో బతుకమ్మ ఘాట్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 25న ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఈ శిల్పాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి నిత్యం సందర్శకులు భారీగానే వస్తున్నారు. ఇప్పటికే సంజీవయ్య పార్క్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ పతాకం సందర్శకులకు కనువిందు చేస్తుండగా లవ్ హైదరాబాద్ శిల్పం మరో ఆకర్షణగా నిలిచింది. చాలా బాగుంది. ఇక్కడ ఇది పెట్టడం వల్ల చాలా బాగుంది. ఇక్కడికి ఇంకా చాలా మంది టూరిస్ట్ వస్తారు. చాలా బాగుంది. నిజంగా మేము హైదరాబాద్ నగరాన్ని లవ్ చేస్తాం. తెలంగాణలో మరి పెద్ద నగరం ఇది, బ్యూటిఫుల్ సిటీ. దీన్ని పెట్టడం ద్వారా ఇంకా మరి చూస్తే ఎంత కోలాహలంగా ఉంది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినది. टैंक बॉन्ड के पास घूमने आए. टैंक बॉन्ड भी अच्छा है, लोग का अच्छा है, स्टेचू के बाजू में है. सिटी भी बहुत खूबसूरत है. ఐ లవ్ హైదరాబాద్. నేను చాలా ఫొటోస్ దిగిన, బాగుంది. మేము ఇక్కడికి ఫోటో దిగడానికి వచ్చాము. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. లవ్ హైదరాబాద్ సింబల్. పార్కింగ్ అది కొంచెం ఏర్పాటు చేస్తే ఇంకా జనాలు రావడానికి బాగా ఆస్కారం ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ వెరీ మచ్. ఇప్పుడు చూడు, మా మన్మడు, మా బిడ్డ వీళ్ళంతా కూకట్పల్లి నుంచి వచ్చారు. మేము ఫోన్ చేసి వీళ్ళు పేపర్లో చూడగానే అంటే నాకు కూడా చూడాలనిపించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఒక మానుకో అనుకున్నారు. ట్యాంక్ బండ్ మీద ఇంకొక అట్రాక్షన్ పెట్టేసరికి ట్యాంక్ బండ్ ఇంకా బ్యూటిఫుల్గా తయారైంది. ఎస్, గోయింగ్ టు బ్యూటిఫుల్ హైదరాబాద్. ట్యాంక్ బండ్ పై పార్కింగ్, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించడం ద్వారా మరింత మంది సందర్శకుల్ని ఆకర్షించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగర తీరంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రేమ చిహ్నానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. జంట నగరాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్.